రైట్ నో నేను వికారాబాద్కి వచ్చానండి. చాలా మంది మంచి ప్లేస్ లో ఇన్వెస్ట్మెంట్ చేయాలని అనుకుంటూ ఉంటారు. బట్ ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలని చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. 25 సంవత్సరాల నుంచి 20 వెంచర్లు పూర్తి చేసినటువంటి జేబీ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ వారి వికారాబాద్ లో కొత్త వెంచర్ లాంచ్ అవుతుంది, ప్రెస్టైన్ సిటీ. రియల్ ఎస్టేట్ గురు రాఘవ్ గారు ఉన్నారు. రియల్ ఎస్టేట్ గురు అనే పదానికి చక్కగా న్యాయం చేస్తున్నారు అనిపిస్తా ఉంది. యాజ్ ఏ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా జేబీ ఇన్ఫ్రా గురించి ఏం చెప్తారు సార్? 25 years గా జేబీ ఇన్ఫ్రా అనేది ఒక మంచి ప్రాజెక్ట్స్ తీసుకొచ్చి 1000 ఎకరాలు, దాదాపు 30,000 ఎకరాలను మేము మార్కెటింగ్ చేసి అమ్మడం జరిగింది. ఫేజ్ 3 ఓపెన్ అవుతుంది అంటున్నారు. అసలు ఇది ఎన్ని ఎకరాలు సార్? యాక్చువల్లీ ప్రెస్టీన్ సిటీ వచ్చేసి టోటల్ 150 ఎకర్స్. ఆల్రెడీ ఫేజ్ 1 ఫేజ్ 2 కింద 50 ఎకర్స్ అమ్మడం జరిగింది. ఇప్పుడు వచ్చేది ఫేజ్ 3, ఇది 50 ఎకర్స్ లో వస్తుంది. డిటిసిపి అప్రూవ్డ్ లేఅవుట్, 30+ అమ్యూనిటీస్ తోటి చాలా మంచిగా ఇస్తున్నాము. లాంచింగ్ ఒక్కరోజు మాత్రమే 13,000 per square yard ఇస్తున్నాము. ఎందుకు సార్ జేబీలోనే ఎందుకు చేయాలంటే మీరు ఇచ్చే ఆన్సర్ ఏంటి? జేబీకి మార్కెట్లో నిజంగానే రియల్ ఎస్టేట్ రంగం పడిపోయిందా? ఒక రియల్టర్ గా మీరు ఇచ్చే ఆన్సర్ ఏంటి? హైడ్రా వచ్చినప్పుడు చాలా మంది ఇలాగే అనుకున్నారు. అప్పుడు ఫస్ట్ 5-6 months కొంచెం రియల్ ఎస్టేట్ రంగంలో. హాయ్, హలో, నమస్తే. దిస్ ఇస్ సువర్ణ. వెల్కమ్ టు సుమన్ టీవీ. రైట్ నో నేను వికారాబాద్కి వచ్చానండి. చాలా మంది మంచి ప్లేస్ లో ఇన్వెస్ట్మెంట్ చేయాలని అనుకుంటూ ఉంటారు. బట్ ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలని చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. గత కొన్ని సంవత్సరాల నుంచి రియల్ ఎస్టేట్ రంగంలో సక్సెస్ఫుల్ గా ముందుకెళ్తూ 25 సంవత్సరాల నుంచి 20 వెంచర్లు పూర్తి చేసినటువంటి జేబీ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ వారి వికారాబాద్ లో కొత్త వెంచర్ లాంచ్ అవుతుంది, ఫేజ్ 3 ప్రెస్టైన్ సిటీ. ఇక్కడ ప్లాట్ రేట్ ఎలా ఉంది, ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తే ఫ్యూచర్ ఖచ్చితంగా ఉంటుందా లేదా, ఈ డీటెయిల్స్ అన్ని తెలుసుకోవడానికి నేనైతే రెడీగా ఉన్నాను. సో నాతో పాటు మీరు కూడా వచ్చేసేయండి. మోర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రియల్ ఎస్టేట్ గురు రాఘవ్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడేద్దాం. సో హాయ్ రాఘవ్ గారు. హాయ్ మేడం, బాగున్నారా? చాలా చాలా బాగున్నా. రియల్ ఎస్టేట్ గురు అనే పదానికి చక్కగా న్యాయం చేస్తున్నారు అనిపిస్తా ఉంది. ఎన్ని వెంచర్స్ లో ఎన్నో ప్లాట్స్, ఎంతో మందికి సజెషన్స్ ఇచ్చి ఉంటారు. అండ్ ఇక్కడ ఈ వికారాబాద్ వెంచర్ చూస్తుంటే చాలా ప్రీషియస్ గా ఉండింది. అండ్ డెవలప్మెంట్స్ కూడా చాలా రాబోతున్నాయి అని అంటూ ఉన్నారు. సో వై వికారాబాద్ అంటే ఏం చెప్తారు సార్ రాఘవ్ గారు? మన వెంచర్ వచ్చేసి వికారాబాద్ టౌన్ కి 2 kilometer డిస్టెన్స్ లోనే ఉంది. వికారాబాద్ అనేది ఇప్పుడు డిస్టిక్ హెడ్ క్వార్టర్. మన కలెక్టర్ ఆఫీస్ గానీ, ఎస్పీ ఆఫీస్ గానీ అవన్నీ కూడా దగ్గర ఉన్నాయి. మన వెంచర్ పేరు వచ్చేసి ప్రెస్టీన్ సిటీ. ప్రెస్టీన్ అంటే స్వచ్ఛమైన, ఇక్కడ వాతావరణ పరిస్థితులు అంటే స్వచ్ఛమైన గాలి. కస్టమర్స్ కి ఒకవేళ తీసుకొని వీకెండ్ హోమ్ గా గానీ, లేదంటే రిటైర్మెంట్ హోమ్ గా గానీ ఫ్యూచర్ లో యూజ్ చేసుకుంటే చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయి. రియల్ ఎస్టేట్ గురువుగా చాలా బాగా అందరూ రిసీవ్ చేసుకుంటున్నారు. అంటే రియల్ ఎస్టేట్ రంగంలో ఇన్ని సంవత్సరాలు సస్టైన్ అవడం వల్ల పేరు వచ్చిందా? ఎవరు పెట్టారు అసలు రియల్ ఎస్టేట్ గురు రాఘవ అని చెప్పి? గత 15 సంవత్సరాలుగా రియల్ ఎస్టేట్ లో 1000 ప్లాట్స్ అమ్మడం జరిగింది మా టీం ద్వారా. అందుకోసం చాలా మంది మా టీమ్మేట్స్ అందరూ రియల్ ఎస్టేట్ గురు అని అంటారు. అలా ఆ పేరు వచ్చింది. అందరూ అంటుంటారు రియల్ ఎస్టేట్ రంగంలో ఉంటే సెటిల్ అయిపోయాము, మీరందరూ కూడా రియల్ ఎస్టేట్ కి వచ్చేసేయండి, హ్యాపీగా ఉండొచ్చు అంటుంటారు. ఇది నిజంగా బిలీవ్ చేయొచ్చా? చాలా హ్యాపీగా ఉంటారండి రియల్ ఎస్టేట్ రంగంలో. ఎందుకంటే కస్టమర్ సాటిస్ఫాక్షన్, హ్యాపీ కస్టమర్స్ చూస్తూ మాకు కూడా చాలా ఆనందంగా ఉంటుంది. జేబీ ప్రాజెక్ట్స్ లో 15 సంవత్సరాలుగా చేస్తూ కస్టమర్స్ కు మంచి వెంచర్స్ లో ప్లాట్స్ ఇప్పించడం వల్ల మాకు చాలా మంచిగా రెస్పెక్ట్ ఇవ్వడం జరుగుతుంది. కస్టమర్స్ చాలా బాగుంది. టీం సహకారంతో మేము వర్క్ చేస్తున్నాము. చాలా మంది టీమ్మేట్స్ కూడా ఆర్థికంగా అభివృద్ధి చెందడం జరిగింది. చాలా మంది కూడా మాకు మంచి రెస్పెక్ట్ ఇస్తారు. చాలా హ్యాపీగా ఉంది రియల్ ఎస్టేట్ లో ఉండడం వల్ల. జేబీ ఇన్ఫ్రాన్ స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ 25 ఇయర్స్ టైంలో 20 వెంచర్లు పూర్తిగా సక్సెస్ఫుల్ గా పూర్తి చేశారు. అంటే ఇది చాలా పెద్ద అడ్వెంచర్ లాగానే చూడాలి. ఎందుకంటే నవేడేస్ ఇన్వెస్ట్మెంట్ చేయాలని చెప్పాల్సిన సిచ్యువేషన్స్ లో ఉన్నాం. అలాంటి టైంలో జేబీ ఇన్ఫ్రా అనేది ఒక మార్క్ క్రియేట్ చేసింది. యాజ్ ఏ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా జేబీ ఇన్ఫ్రా గురించి ఏం చెప్తారు సార్? మీరు చెప్పింది నిజమే మేడం. ఎందుకంటే గత 25 years గా జేబీ ఇన్ఫ్రా అనేది ఒక మంచి
ప్రాజెక్ట్స్ని తీసుకొచ్చి వేల ఎకరాలు, దాదాపు 30,000 ఎకరాలను మేము మార్కెటింగ్ చేసి అమ్మడం జరిగింది. ఏ వెంచర్ అయినా కానీ మంచి క్లియర్ టైటిల్ ఉన్న వెంచర్ని తీసుకొని వచ్చి అమ్మడం వల్ల మాకు కస్టమర్స్ కూడా రెగ్యులర్గా ఒక వెంచర్లో తీసుకున్న కస్టమర్ ఇంకో వెంచర్లో కంటిన్యూ అవుతూ ఉంటారు. ప్లస్ మంచి వాళ్ళకి అప్రిషియేషన్ అనేది కూడా రావడం జరిగింది. మేము మా మోటోనే జేబీలో స్థలం సామాన్యుని బలం, ఇదే మేము చెప్తూ ఉంటాము. సామాన్యులకు అందుబాటు ధరలో ఉండే విధంగా మేము ఆ ప్రాజెక్టులను తీసుకురావడం జరుగుతుంది. హోమ్ లోన్ సదుపాయమే కానీ ఇవన్నీ కూడా ఆప్షన్స్ ఉండేటట్టు మేము కస్టమర్స్కి మంచి ఆప్షన్స్ ఇవ్వడం వల్ల కస్టమర్ మాతో ఈ సంవత్సరాలుగా జర్నీ చేస్తూ ఉన్నారు. లాస్ట్ మీరు వేరే చోట మనం షూట్ చేసాం యాక్చువల్లీ శ్రీశైలం దగ్గర ఉన్నటువంటి వెంచర్లో, అది కూడా ఆల్మోస్ట్ 53.5 ఎకరాలు. ఇప్పుడు ఇక్కడ వికారాబాద్కి వచ్చేసాము, కొత్త ఫేజ్ 3 ఓపెన్ అవుతుంది అంటున్నారు. అసలు ఇది ఎన్ని ఎకరాలు సార్ యాక్చువల్లీ? ఇది టోటల్ ప్రిస్టిన్ సిటీ వచ్చేసి టోటల్ 150 ఎకర్స్. ఆల్రెడీ ఫేజ్ 1 ఫేజ్ 2 కింద 50 ఎకర్స్ అమ్మడం జరిగింది. ఇప్పుడు వచ్చేది ఫేజ్ 3, ఇది 50 ఎకర్స్లో వస్తుంది. డిటిసిపి అప్రూవ్డ్ లేఅవుట్, ఆల్రెడీ మనకు అప్రూవల్స్ కూడా వచ్చాయి. ఇది 50 ఎకర్స్లో వస్తుంది. దీనిలో మనము మంచి గేటెడ్ కమ్యూనిటీ విత్ ఆల్ అమ్యూనిటీస్, క్లబ్ హౌస్ సదుపాయంతో పాటు అవెన్యూ ప్లాంటేషన్ కానీ, చిల్డ్రన్ ప్లే ఏరియా కానీ, ఇవన్నీ 30+ అమ్యూనిటీస్ తోటి చాలా మంచిగా ఇస్తున్నాము. చాలా మంచి లేఅవుట్, ఈ మంచి వెదర్లో మంచి లేఅవుట్, చాలా బాగుంటుంది. ఇన్వెస్ట్మెంట్ రేట్ కూడా చాలా తక్కువగా ఉంది ఈ ప్రాజెక్ట్లో. ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఇది మంచి అవకాశం. ఇప్పుడు స్టార్టింగ్లో ఉంది కాబట్టి మనం ఏంటంటే లాంచింగ్ ఆఫర్లో లాంచింగ్ ఒక్కరోజు మాత్రమే 13,000 per square ఇస్తున్నాము. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్టార్టింగ్ రోజులోనే బుక్ చేసుకుంటే బాగుంటుంది. లాంచింగ్ ఆఫర్ వచ్చి 13,000, అంటే ఎప్పటి వరకు బుక్ చేసుకోవాలి లాంచింగ్ అన్నప్పుడు? అంటే మీరు ఇప్పుడు చూసి లాంచింగ్ రోజే ఆఫర్ ఉంటుంది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాకు చెప్పినట్టయితే లాంచింగ్ రోజు మీకు ప్లాట్ బుక్ చేయడం అనేది జరుగుతుంది. తర్వాత నెక్స్ట్ డే నుంచి 1,000 రూపీస్ పెరుగుతుంది. అందుకోసం ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు లాంచింగ్ రోజే బుక్ చేసుకుంటే దాదాపు మనకు మంచి బెనిఫిట్ అనేది ఉంటుంది. అట్లా ఇక్కడ భూమి విలువ ఎలా ఉందంటారు? అంటే ఇప్పుడు చాలా మంది ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే ప్రమోషన్స్ చూసి కొంతమంది ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. ఇక్కడ కొనాలో తెలియక ఎవరో ఒక 2-3 చెప్పారని ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. ఏ ప్లేస్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఫ్యూచర్ అనేది చాలా బాగుంటుంది? మీ సజెషన్స్ ఏంటి? ఎప్పుడైనా కానీ మనం ఒక ఓపెన్ ప్లాట్ తీసుకునేటప్పుడు ఒక 5 to 10 ఇయర్స్లో ఎక్కడ డెవలప్మెంట్ ఉంది, ఎక్కడ గ్రోత్ ఉంది అనేది చూసుకోవాలి. ఇది ప్రజెంట్ ఈ వెంచర్ చూసుకున్నట్టయితే వికారాబాద్ దగ్గర, ఇది టౌన్కి ఒక 2-3 కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఉంది. మన వికారాబాద్ అనేది డిస్టిక్ కలెక్టర్ ఆఫీస్ కానీ, ఎస్పీ ఆఫీస్ కానీ ఇవన్నీ కూడా మనకు దగ్గరలో ఉన్నాయి. మన కాలేజెస్ కూడా మెడికల్ కాలేజ్, ఇంజనీరింగ్ కాలేజ్ కూడా మనకు చాలా దగ్గరలో ఉన్నాయి. అదేవిధంగా ఇక్కడ మనకు నావీ రాడార్ సెంటర్ అనేది మన వెంచర్కి ఒక 5 to 10 minutes డిస్టెన్స్లోనే ఇండియన్ గవర్నమెంట్ ప్రతిష్టాత్మకంగా 3,232,000 కోట్ల బడ్జెట్ పెట్టి చేస్తుంది. దాంతో ఏంటంటే మనకు ఈ వికారాబాద్ డిస్టిక్కి చాలా కంపెనీస్ రావడం కానీ, బిజినెసెస్ రావడం కానీ ఉంటుంది. ఓకే, ఎందుకు సార్ జేబీలోనే ఎందుకు చేయాలంటే మీరు ఇచ్చే ఆన్సర్ ఏంటి? ఇక్కడే ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేయాలి? ఇది మంచి క్వశ్చన్ మీరు అడిగారు. జేబీకి మార్కెట్లో మంచి పేరుంది. 25 years నుంచి జేబీ కంపెనీ ఏదైతే కస్టమర్కి చెప్తుందో ఆ డెవలప్మెంట్స్ అన్నీ చేస్తూ వస్తుంది. కొన్ని కంపెనీస్ సరైన అప్రూవల్స్ లేక కస్టమర్స్ ఇబ్బంది పడుతుంటారు. కాకపోతే మనం ఏ ప్రాజెక్ట్ చేసినా కానీ హెచ్ఎండిఏ కానీ, డిటిసిపి కానీ, రేరా కానీ ఇలాంటి అన్ని అప్రూవల్స్తో జేబీ కంపెనీ అన్ని అప్రూవల్స్తో ఇస్తుంది. కాబట్టి కస్టమరు యొక్క నమ్మకం అనేది చాలా ఇంపార్టెంట్. అది మన జేబీ కంపెనీకి పుష్కలంగా ఉంది. సార్ రియల్ ఎస్టేట్ రంగం పడిపోయింది, ఎవరు ఇన్వెస్ట్మెంట్ చేయట్లేదు, రియల్టర్లు అందరూ నష్టాల్లో ఉన్నారు అని అందరూ అంటూ ఉన్నారు బయట. నిజంగానే రియల్ ఎస్టేట్ రంగం పడిపోయిందా? ఒక రియల్టర్గా మీరు ఇచ్చే ఆన్సర్ ఏంటి? అంటే హైడ్రా వచ్చినప్పుడు చాలామంది ఇలాగే అనుకున్నారు. అప్పుడు ఫస్ట్ 5-6 months కొంచెం రియల్ ఎస్టేట్ రంగంలో కొంచెం ఇబ్బందులు వచ్చాయి. కాకపోతే హైడ్రా వచ్చిన తర్వాత కస్టమర్స్ కూడా అవగాహన పెరిగింది. బఫర్ జోన్ అంటే ఏంది, ఎఫ్టిఎల్ అంటే ఏంది, అసలు అప్రూవల్స్ కరెక్ట్ ఉన్నాయా లేవా, గ్రామ పంచాయతీ లేఅవుట్ తీసుకుంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, టైటిల్ ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి, ఇవన్నీ కూడా కస్టమర్కి అవగాహన పెరిగింది. ఇంకా రియల్ ఎస్టేట్ మీద ఇంకా నమ్మకం పెరిగింది. అంటే అప్రూవ్డ్ లేఅవుట్స్ మీద నమ్మకం పెరిగింది, మంచి కంపెనీస్ మీద నమ్మకం పెరిగింది, అప్రూవల్స్ అంటే ఏందనేది కస్టమర్స్కి అవగాహన వచ్చింది. ఇప్పుడు కస్టమర్స్ మంచి కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మంచి రిటర్న్స్ వస్తాయని చెప్పేసి నమ్మకం వచ్చింది. ఇప్పుడు రియల్ ఎస్టేట్ రంగము స్టెప్ బై స్టెప్ మంచి గ్రోత్ అనేది వస్తుంది. మంచి కంపెనీస్కి మంచి భవిష్యత్తు కూడా ఉంది రియల్ ఎస్టేట్లో. ఇన్వెస్ట్ చేస్తున్నారా సార్? అందరూ ఇన్వెస్టర్లు వచ్చి ఇన్వెస్ట్ చేస్తున్నారా రియల్ ఎస్టేట్లో? చాలా మంది ఇన్వెస్ట్ చేస్తున్నారు మేడం. మా ప్రాజెక్ట్ దాదాపు 6 monthsలో ఇది phase 2 కంప్లీట్ చేయడం జరిగింది. 40 acres. ఇప్పుడు లాస్ట్ శ్రీశైలం హైవేలో కూడా లాంచింగ్ రోజే 50% ప్లాట్స్
ప్లాట్స్ బుక్ చేయడం జరిగింది. ఈ విధంగా మన మంచి జేబీకి మంచి నేమ్ ఉండడం వల్ల మన పాత కస్టమర్స్ కొత్త వాళ్ళు చాలామంది తీసుకోవడం జరిగింది. సార్ ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే ఇప్పుడు అందరూ ఏంటంటే భయపడుతున్నారు. ఓపెన్ ప్లాట్కి మనం చేసిన ఇన్వెస్ట్మెంట్ అనేది ఫ్యూచర్లో అది డబుల్ అవుతుందా అవదా? ఎప్పుడైనా సరే ఇన్వెస్ట్మెంట్ చేసేవాళ్ళు ఏంటంటే ఫ్యూచర్ కోసమే చేస్తుంటారు. ఓపెన్ ప్లాట్ల విషయానికి వస్తే ఏంటంటే ధర పెరుగుద్దన్న ఒక నమ్మకంతోనే చేస్తారు. ఎందుకంటే మనం ఇక్కడికి వచ్చి స్టే చేయలేము. అలా ఆలోచించే వాళ్ళకి ఓపెన్ ప్లాట్స్ గురించి మీరు చెప్పే విషయాలంటే ఏం చెప్తారు? నా అభిప్రాయం ఏంటంటే ఎవరైనా సరే ఫస్ట్ ఓపెన్ ప్లాట్స్లో ఒక 3-4 ఓపెన్ ప్లాట్స్ అనేది కంపల్సరీ ఉండాలండి. తర్వాతనే కారు ఇల్లు అనేది తీసుకోవాలి. ఓపెన్ ప్లాట్లో ఎప్పుడైనా కొంచెం 5 to 10 years గ్రోత్ అనేది పెట్టుకొని తీసుకుంటే చాలా పెరుగుతుంది. ఇప్పుడు చూడండి, లాస్ట్ 20 years బ్యాక్ గచ్చిబౌలి, హైటెక్ సిటీ ఆ ప్రాంతాల్లో చాలామంది మిస్ అయిపోయారు. అప్పుడు చాలామంది చెప్పారు, ఇప్పుడు శోభన్ బాబు గారు చెప్పారు కదా, ల్యాండ్ మీద ఇన్వెస్ట్మెంట్ చాలా మంచిది, ఏది పెరిగినా ల్యాండ్ అనేది మనం పెంచలేము, పెట్టమని చెప్పారు. ఆయన మాటలు విని చాలామంది చిరంజీవి గారు కానీ, అలీ గారు కానీ, మోహన్ బాబు గారు కానీ, ఇట్లాంటి మురళీకృష్ణ గారు కానీ, ఇట్లాంటి వాళ్ళందరూ కూడా ఇన్వెస్ట్మెంట్ చేసి ఇప్పుడు వాళ్ళు చాలా వందల వేల కోట్లలో వెళ్ళిపోయారు అన్నట్టు. ఓకే సార్, ఓపెన్ ప్లాట్కి ఫ్లాట్కి డిఫరెన్సియేషన్ ఏంటి? మీరు అన్నట్టు ఓపెన్ ప్లాట్కి ఫ్లాట్కి, ఫ్లాట్ అనేది ఓకే ఉండడానికి బాగుంటుంది, కాకపోతే నెక్స్ట్ మనం అమ్మాలని అనుకున్నప్పుడు కొనే వాల్యూ అది మనకు వాల్యూ అనేది ఓన్లీ ల్యాండ్ వాల్యూ పెరుగుతుంది, ఆ కన్స్ట్రక్షన్ వాల్యూ తగ్గిపోతుంది. అందుకోసమని నేను ఇంతకుముందే చెప్పాను కదా, ఎవ్రీ పర్సన్ 3 to 4 ఓపెన్ ప్లాట్స్ అనేది తీసుకున్న తర్వాతనే హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవడం కానీ, ఫ్లాట్ తీసుకోవడం కానీ, కార్ తీసుకోవడం కానీ ఇలాంటివి చేస్తే బాగుంటుంది. సేవింగ్స్ పరంగా ఓపెన్ ప్లాట్ అనేది చాలా తొందరగా పెరుగుతుంది. ఇలాంటి దానిలో ఏంటంటే లాస్ అనేది ఉండదు. ఫ్లాట్లో అనేది మనకేంటంటే అది కొంచెం ప్లేసే వస్తుంది. మనం తీసుకున్న దానికి యూడిఎస్ అన్డివైడెడ్ షేర్ కొంచెమే వస్తుంది. అది మళ్ళీ 20-30 years తర్వాత పాతగైనప్పుడు అది మళ్ళీ అమ్మాలనుకున్నా, మళ్ళీ కన్స్ట్రక్షన్ చేసుకోవాలన్నా దానికి ఎంతైతే యూడిఎస్ వస్తుందో ఆ గజాలకు మాత్రమే మనకు వాల్యూ వస్తుంది. సార్ మెయిన్గా ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళ సంఖ్య కొంచెం హైయెస్ట్ పీపుల్దే ఉంటుంది. అంటే బాగా సంపాదించిన వాళ్ళు ఇన్వెస్ట్ చేయగలరు. లేదు ఇప్పుడు కొంచెం వెల్ మెచ్యూర్డ్గా ఆలోచించే వాళ్ళు, అంటే సాఫ్ట్వేర్ పీపుల్, ఐటీ పీపుల్, ఎన్ఆర్ఐ కస్టమర్స్ ఎక్కడో చోట ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఫ్యూచర్ బాగుంటుందని ఆలోచనలో చేస్తున్నారు. మ్యాక్సిమం ప్లాట్ కొనే వాళ్ళు ఏ సెక్టార్లో ఉన్న వాళ్ళు కొంటున్నారు ప్లాట్లు? ఓన్లీ సస్టైనబుల్ అయ్యే వాళ్ళు ఇక్కడ అసలు ప్లాట్ కొనగలరా, లేదంటే మొత్తం వాళ్ళు హ్యాపీగా సెటిల్ అయిపోయిన వాళ్ళు మాత్రమే ప్లాట్ కొనగలరా? మీ అభిప్రాయం ఏంటి అసలు? మిడిల్ క్లాస్ పర్సన్ కూడా మన దగ్గర ప్లాట్ కొనగలరు. ఎందుకంటే దాదాపు మనం 75% వరకు బ్యాంక్ లోన్ ఇస్తున్నాం. బ్యాంక్ లోన్ తీసుకొని మిడిల్ క్లాస్ పర్సన్ కూడా తీసుకోవచ్చు. బ్యాంక్ లోన్ అనేది కంపల్సరీ తీసుకోవాలి. ఎందుకంటే మనం బ్యాంక్ కట్టేది 9 to 10% ఉంటుంది ఇయర్లీ. కాకపోతే ప్లాట్ వాల్యూ అనేది అప్రిషియేషన్ దాదాపు 20 to 30% ఇయర్లీ అప్రిషియేషన్ అనేది ఉంటుంది. కాబట్టి కంపల్సరీ మనం బ్యాంక్ లోను తీసుకొని 2 కాదు 3 ప్లాట్లైనా తీసుకొని కట్టుకుంటే చాలా బాగుంటుంది. ఒకటి పర్సన్కి ఏంటంటే ఒకటి లైఫ్ ఇన్సూరెన్స్, తర్వాత హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకొని కొంచెం గోల్డ్లో, ఎందుకంటే ఎమర్జెన్సీ ఎప్పుడైనా అవసరం ఉన్నప్పుడు గోల్డ్ పెట్టుకు తీసుకోవచ్చు. మిగతా 80% ఇన్వెస్ట్మెంట్లో 80% అనేది ఓపెన్ ప్లాట్ మీద పెడితే రేపు ఫ్యూచర్లో అతను మంచి కోటీశ్వరుడు అవుతాడు. ఇది మాత్రం గ్యారంటీ. చాలామంది ఇప్పుడు నవడే స్టాక్ మార్కెట్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు సార్. అంటే అవి విపరీతంగా పెరిగిపోతాయని ఆశతో చాలామంది ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఎప్పుడైతే మార్కెట్ వాల్యూ స్టాక్ మార్కెట్లు పడిపోయారని కానీ కొంతమందికి హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి. ఇంత డబ్బులు పెట్టిన తర్వాత మనం ఇంత లాస్ అయ్యామన్న బాధలో ఉన్నారు. స్టిల్ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తే మంచిదా, రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేస్తే మంచిదా? ఈ 2 ఆప్షన్స్లో బెస్ట్ ఆప్షన్ ఏమంటే మీ అభిప్రాయం ఏంటి? మీరు కరెక్టే చెప్పారు మేడం. అనవసరంగా హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి స్టాక్ మార్కెట్లో పెట్టి. అంటే చాలా రిస్క్ ఉంటుంది. ఇప్పుడు ప్రపంచంలో చూస్తే అక్కడ అమెరికా, రష్యాకి ఏదైనా ఇబ్బంది ఉన్నా మన స్టాక్ మార్కెట్ పడిపోతుంది. అమెరికా ఏదైనా ఆంక్షలు పెట్టినా స్టాక్ మార్కెట్ పడిపోతుంది. ప్రతి విషయానికి స్టాక్ మార్కెట్ లింక్ అయి ఉంటుంది. దాంతో ఏంటంటే చాలామంది హెల్త్ అనేది ఖరాబ్ అవుతుంది. నేను ఇంతకుముందు చెప్పినట్టు ఒకటి మామూలుగా జనరల్ ఇన్సూరెన్స్, ఒకటి హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్న తర్వాత కొంచెం గోల్డ్ మీద చేసి మిగతాదంతా ఓపెన్ ప్లాట్ మీద పెట్టుకుంటే చాలా ఎలాంటి రిస్క్ ఉండదు. ప్లాట్ మీద మీరు మంచి కంపెనీలో మంచి అప్రూవల్స్ ఉన్న ప్లాట్ తీసుకుంటే దానికి ఎలాంటి డోకా ఉండదు. సరే కొంచెం ప్రాబ్లం ఉన్నప్పుడు ఒక 6 నెలలు రీసేల్ చేయడానికి ఇబ్బంది అవుతుండొచ్చు. కాకపోతే ఒక 1 year తర్వాత మళ్ళీ రేట్స్ అనేవి ఆటోమేటిక్గా పెరుగుతాయి. తగ్గేది అనేది ఉండదు. రియల్ ఎస్టేట్లో ఎప్పుడు పెరగడమే ఉంటుంది. ఇంకోటి హైదరాబాద్ లాంటి ప్లేస్లో మన
దగ్గర ఎన్నో కంపెనీస్ వస్తున్నాయి. ఫార్మా కంపెనీస్ తీసుకోండి, ఎలక్ట్రిక్కి సంబంధించిన కంపెనీలు తీసుకోండి, ఎంటర్టైన్మెంట్కి సంబంధించిన కంపెనీలు తీసుకోండి. ఎందుకంటే మన హైదరాబాద్ వాతావరణం అనేది చాలా మంచి వాతావరణము. ఇప్పుడు నిపుణులు ఏమంటారు, నెక్స్ట్ 10 yearsలో ప్రపంచంలో టాప్ 4th పొజిషన్లో హైదరాబాద్ ఉంటుంది. స్టాండర్డ్స్ విషయంలో కానీ, రియల్ ఎస్టేట్ విషయంలో కానీ, జాబ్స్ విషయంలో కానీ చాలా. ఎందుకంటే ప్రపంచం మొత్తం మన హైదరాబాద్ సైడ్ చూస్తుంది కాబట్టి ఇప్పుడు వచ్చే రీజనల్ రింగ్ రోడ్డు ప్లస్ అవుతుంది. దానికి మనకు రీజనల్ రింగ్ రోడ్డు డిస్ట్రిక్ట్స్ మొత్తం కలుపుకుంటూ మనకు హైదరాబాద్ వరకు ఎంటర్ కాకుండా డిస్ట్రిక్ట్ ఇప్పుడు వికారాబాద్ నుంచి షాద్నగర్ వెళ్ళాలన్నా హైదరాబాద్ వెళ్ళకుండా డైరెక్ట్ ఓఆర్ఆర్ రీజనల్ రింగ్ రోడ్ నుంచి వెళ్ళొచ్చు. ఇలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవుతుంది, క్లస్టర్స్ వస్తున్నాయి. ఇవన్నీ కూడా చాలా మంచిది. ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే మంచి ఆపర్చునిటీ. రియల్ ఎస్టేట్ రీజనల్ రింగ్ రోడ్స్ దగ్గర చాలా బాగుంటుంది. అయితే ఇప్పుడు మీరు స్టాక్ మార్కెట్ రియల్ ఎస్టేట్ అంటే రియల్ ఎస్టేట్ అంటారు. రియల్ ఎస్టేటే. నేను అసలు స్టాక్ మార్కెట్లో అసలు స్టాక్ మార్కెట్ అంటే కూడా నాకు తెలియదు. ఎప్పుడైనా తీసుకుంటే 10-15% గోల్డ్లో ఇన్వెస్ట్ చేస్తా, లేదంటే ఓపెన్ ప్లాట్లో తీసుకుంటా. అంతేగాని నేను అసలు స్టాక్ మార్కెట్ను నేను ఇన్వెస్ట్ చేయను, నేను ఎవరికి సజెస్ట్ కూడా చేయను. సో ఇంత ఎగ్జైటింగ్ ఎలిమెంట్స్ చెప్తున్నారు కాబట్టి ఈ phase 3లో ఓపెన్ ప్లాట్ తీసుకోవాలంటే ఒక క్లయింట్, ఒక కస్టమర్ ఎంత ఇన్వెస్ట్ చేయాలి మీ దగ్గర? అసలు ఎంత డబ్బులు ఉంటే మీ దగ్గర వచ్చి ప్లాట్ కొనుక్కోవచ్చు? ఫస్ట్ మన దగ్గర వచ్చి 5 lakhs బుకింగ్ అమౌంట్ ఉంటుంది మేడం. తర్వాత మీ ప్రొఫైల్ని చూసి మీకు ఎంత లోన్ వస్తుంది, 60%, 70%, 80% అనేది మీరు లోన్ ఓకే అయిన తర్వాత వెళ్ళొచ్చు. లేదు మీరు మొత్తం క్యాష్కి వెళ్తా అంటే కూడా అది కూడా ఆప్షన్ ఉంది. మీరు క్యాష్ కట్టుకుని కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. స్టార్టింగ్ స్క్వేర్ యార్డ్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ ఉందండి? మన దగ్గర ఒక 150 square yards నుంచి స్టార్టింగ్ ఉన్నాయి. 150 నుంచి 300 వరకు డిఫరెంట్ సైజెస్ ఉన్నాయి. మినిమం వచ్చి 150 square yards. సో రాఘవ సార్ ఇంత ఎగ్జైటింగ్ ఎలిమెంట్స్ చెప్తున్నారు. సో మీరు మాట్లాడుతుంటే త్వరగా ఇన్వెస్ట్ చేయాలని నాకే అనిపిస్తుంది. మరి ఇక్కడ ఒక ప్లాట్ 150 square yardsలో ఒక ప్లాట్, ఓపెన్ ప్లాట్ తీసుకున్నాం అనుకోండి, ఎంత పే చేయాలి? అసలు ఎంత డబ్బులు ఉండాలి మా దగ్గర? 150 square yards దాదాపు 18 lakhs అవుతుందండి. మీరు 18 lakhs ఉంటే ప్లాట్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇంకా ప్రాసెస్ అంటారా, లోన్ ప్రాసెస్ కూడా ఉంది కాబట్టి ఫస్ట్ మీరు ఒక 5 lakhs కట్టుకొని మిగతాది అంతా లోన్కి వెళ్ళొచ్చు. ఇక్కడ వాతావరణం కూడా చాలా బాగుంటుంది. మీకు వికారాబాద్ దగ్గర అనంతగిరి హిల్స్ కానీ, టెంపుల్స్ కానీ, మంచి ప్లేసు. ఇప్పుడు ఆరోగ్యం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ మనిషికి. ఇలాంటి ప్లేస్లో వచ్చి ఉంటే అతనిది 10 to 15 years అనేది ఏజ్ కూడా పెరుగుతుంది. మన హైదరాబాద్ పొల్యూషన్కి కొంచెం దూరం వచ్చి కొంచెం రిటైర్మెంట్ ఏజ్లో కానీ అలా వస్తే అందరూ ఏంటంటే వీళ్ళ ప్రాజెక్ట్స్కి ఎలాంటి బ్యాంక్స్తో టైఅప్ అయి ఉన్నారన్న క్వశ్చన్ ఉంటుంది. కొంతమంది కొన్ని బ్యాంక్సే అవైలబుల్గా ఉంటుంది. సో జేబీ ఇన్ఫ్రా వారు ఎన్ని బ్యాంక్స్తో టైఅప్ అయి ఉన్నారు? మన ప్రాజెక్ట్కి దాదాపు అన్ని బ్యాంక్స్ నుంచి అప్రూవల్స్ ఉంటుంది. అప్రూవల్స్ కూడా చాలా తొందరగా వచ్చేస్తాయి. మీ ప్రొఫైల్ ఇచ్చేస్తే దాదాపు 1 week 10 daysలో మనం లోన్ ప్రాసెస్ కూడా కంప్లీట్ చేస్తాం. ఓకే. ఒకవేళ ప్లాట్ నచ్చి డౌన్ పేమెంట్ వెంటనే చేయాలి, తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ తెలుసుకోవాలంటే ఏంటి? నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి? ఎలా జరుగుతుంది? ఇక్కడ స్క్రీన్పై నా నెంబర్ ఉందండి. మీరు కాల్ చేస్తే నేనే పర్సనల్గా మాట్లాడి మీకు ఏదైనా గ్రూప్ బుకింగ్స్ ఉంటే దాని కూడా స్పెషల్ డిస్కౌంట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మెయిన్గా అందరూ ఈస్టే ఎందుకు కోరుకుంటారు సార్? ఈస్ట్ ప్లేస్, ఈస్ట్ కార్నర్ కావాలి అని అనుకుంటూ ఉంటారు. ఎందుకు ఈస్ట్కి అంత వాల్యూ ఉందంటారు? ఏంటి అసలు? అంటే మన దగ్గర వాస్తుకి కొంచెం ఇంపార్టెన్స్ ఇస్తారు. మన హైదరాబాద్ రీజియన్లో ఈస్ట్ మన ప్లాట్స్ అన్నీ కూడా వచ్చి ఈస్ట్ వెస్టే ఉంటాయి. ఫస్ట్ ప్రిఫరెన్స్ కొంచెం ఈస్ట్ ఇస్తారు. కాకపోతే వెస్ట్ అయినా బాగుంటుంది. వెస్ట్లో కూడా మంచి ప్లానింగ్ చేసుకుంటే మంచిగా ఇల్లు బాగుంటుంది. ఈస్ట్ అయినా వెస్ట్ అయినా ఏదైనా ఒకటి, కస్టమర్ చాయిస్ దాన్ని. ఓకే. సో ఫ్యూచర్ మొత్తం వికారాబాదే అంటున్నారు మీరు. ఆల్మోస్ట్ phase 3 కూడా లాంచ్ చేసేస్తున్నారు మరి కొద్ది రోజుల్లో. స్పెషల్ ఆఫర్స్ కూడా ఉన్నాయంటున్నారు. మా సుమన్ టీవీలో చూసిన ప్రేక్షకులు మీకు కాల్ చేస్తే ఉన్న స్పెషల్ ఆఫర్స్ ఉంటాయా? మన సుమన్ టీవీ ప్రేక్షకులకు మంచి ఆఫర్స్ అనేది ఇద్దాము. మా స్క్రీన్పై ఉన్న నెంబర్ కాల్ చేసి మాట్లాడితే మంచి ఆఫర్స్ ఇవ్వడం జరుగుతుంది. ఫ్రీ సైట్ విజిట్ చేయించడం జరుగుతుంది. రైట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం.